మీకు తెలుసా మన అనంతపూర్లో ఒక సహారా డెజర్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక డెజర్ట్, ఇది నేచర్ ఇచ్చిన గిఫ్ట్ కాదు స్వామి, మనం చేసుకున్న తప్పులు ఇది. సో అవి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అనంతపూర్ నుంచి ఒక 80 కిలోమీటర్స్ వెళ్తే హొన్నూరు అనే ఒక ప్లేస్ ఉంది. సినిమా లవర్స్కి ఒక హింట్. జయం మనదేర మూవీ గుర్తుందా? వెంకీ మామ ఇసుక తీడుల్లో ఎగిరి ఎగిరి కొట్టినాడు చూడు. ఆ సీన్స్ షూట్ చేసింది ఇక్కడే. అప్పట్లో ఈ భూమి ఫుల్ గ్రీన్గా ఉండేది, మిల్లెట్స్ పల్సెస్తో కలకలలాడేది. మన తాతలు ముత్తాతలు రెయిన్ఫెడ్ అగ్రికల్చర్తో మస్తుగా ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు ఫార్మర్స్ వర్షం గురించి మాట్లాడరు, శాండ్ రైన్స్ గురించి మాట్లాడుతున్నారు. అవును స్వామి, ఇసుక వర్షం, శాండ్ స్టామ్స్ ఇంట్లోకి వస్తాయి, ఫుడ్ ప్లేట్స్లో పడతాయి, ఆఖరి షర్ట్ పాకెట్లో కూడా ఇసుకనే. మీరు పొద్దున్నే వెళ్ళి సీడ్స్ చెల్లి వస్తే మరీ శాండ్తో కప్పిపోతాయి. ఇక్కడ ఒక షాకింగ్ పాయింట్ ఏంటి అంటే, ఈ డెజర్ట్లో కూడా వాటర్ ఉంది. జస్ట్ 20-30 ఫీట్ తవ్వితే చాలు వాటర్ పడుతుంది. సేమ్ అనంతపూర్లో వేరే చోట 1000 ఫీట్ తొగినా చుక్క నీరు పడదు. ఏంటి లాజిక్? ఇది వేదవతి రివర్ బెడ్ ఏరియా. రివర్ పోయింది కానీ అండర్ గ్రౌండ్లో వాటర్ అలానే ఉంది. నీళ్లు ఉన్నాయి కదా అని హండ్రెడ్స్ ఆఫ్ బోర్వెల్స్ గుచ్చేసాం, ఎక్సెస్గా వాటర్ యూజ్ చేసాం, క్యాష్ క్రాప్స్ కోసం హైబ్రిడ్ సీడ్స్ వేసాం, చెట్లను నరికేసాం, బయోడైవర్సిటీని మొత్తాన్ని లేపేసాం. స్లోగా ల్యాండ్ డ్యామేజ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే 80% ఫ్యామిలీస్ లోన్స్లో ఉన్నారు. చాలామంది మైగ్రేట్ అయిపోతున్నారు. గ్రౌండ్ వాటర్ కూడా ఫినిష్ స్టేజ్కి వచ్చేసింది. ఇది జస్ట్ క్లైమేట్ చేంజ్ కాదు, ఇది మనం చేసిన సెల్ఫ్ డ్యామేజ్. బోర్వెల్స్, మోనోకార్పింగ్, డిఫారెస్టేషన్, క్విక్ మనీ కోసం నేచర్ని మర్చిపోయాం. మరి సొల్యూషన్ ఏంటి? మళ్ళీ మనం పాత పంటలు వేయాలి, చెట్లు పెంచాలి, వాటర్ సేవ్ చేయాలి. కానీ ట్రూత్ ఏంటి అంటే, మళ్ళీ వెనక్కి రావడం ఈజీ కాదు. ఎప్పుడు కూడా చేంజ్ కాకపోతే ఈ డెజర్ట్ హొన్నూరులో ఆగదు, రేపు మీ ఊర్లో ఇంటి దగ్గరికి వస్తుంది. ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ మళ్ళీ వస్తూ ఉంటాయి.